నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్ ఇక నేను మీ గగన్ ఇవాల్టి వార్తా విశేషాలంటే ఓ లుక్కేద్దాం. ఇక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ ఇవాళ మనం చూసినట్లయితే మహిళలకు 33% అయితే ఇక నుంచి రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి నిన్న నారా లోకేష్ అయితే మహానాడు సభాముఖంగా తెలియజేశారు. ఇక ప్రతి మహిళ ఆనందంతో నిన్న అయితే మొహాలు వెలిగిపోతూ ఉన్నాయి. ఇక మనం చూసినట్లయితే మహానాడులో చరిత్రాత్మక తీర్మానం, ఇది మా సంకల్పం, బాధ్యత, కమిట్మెంట్. మహిళలకు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదు, వారు విధాన నిర్ణేతలు కావాలి అంటూ నిన్న అయితే నారా లోకేష్ చెప్పారు. ఇదే టీడీపీ లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. ఇక చంద్రబాబులో 25 ఏళ్ల కుర్రాళ్ళు ముగ్గురున్నారు అంటూ మనకి నిన్న నారా లోకేష్ అయితే అనేక సార్లు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడే తత్వం కానీ, ఆయన ఆలోచన తీరు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ డెవలప్మెంట్ వైపు వేసే అడుగులు కానీ, ఎక్కడ చూసినా ఆయన ఆలోచన విధానంలో ముఖ్యంగా చురుకుతనం కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసే విధానంలో గనక మనం చంద్రబాబును చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆలోచనలకు, ఆయన అభివృద్ధి మార్గాలకు ఎంచుకునే తీరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పగానే కనిపిస్తాయి. ఇక అలానే మనం చూసినట్లయితే వైసీపీ డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రెడీ, బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా అంటూ సభాముఖంగా ప్రశ్నించారు చంద్రబాబు. అలాగే తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటడం, చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అందుకే మీది గొడ్డలి పార్టీ అంటూ లోకేష్ అయితే ఘాటుగా విమర్శించారు. గొడ్డలి పార్టీ అంటే సైకో కోసం వచ్చిందంట, మాది గూగుల్ మీది గొడ్డలి అంటూ, మాది ఫైటర్ జెట్స్ మీది ఫ్యాక్షనిజం అంటూ ఘాటుగా స్పందించారు లోకేష్. ఇక మాది కియా మీది కిడ్నాప్, బాబాయిని చంపింది గొడ్డలితో కాదా, తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటింది నిజం కాదా, చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా అంటూ సూటిగా సభాముఖంగా ప్రశ్నించారు నిన్న మంత్రి నారా లోకేష్. ఇక అందుకే గొడ్డలి పార్టీ అంటున్నామంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఇక మహిళలకు ముఖ్యంగా తొలి ప్రాధాన్యత ఇవ్వటమే మా ప్రధాన లక్ష్యం అంటూ మహానాడులో చెప్పిన మాటలకు నిన్న అయితే ప్రతి మహిళ ఫిదా కావాల్సిందే. ఇక అలానే మనం చూసినట్లయితే మహానాడు తొలి రోజే సంచలనం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోయినా టీడీపీ 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తుందని యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఇదైతే ఒక గుడ్ న్యూస్ గా పరిగణించాలి. మొన్న జరిగిన చట్ట సభల్లో అయితే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అక్కడ కాస్త అవకతవకలు జరిగి ఆ మహిళా బిల్లు ప్రవేశపెట్టడంలో కాస్త జాప్యం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ 2029 ఎలక్షన్స్ లో టీడీపీ ఖచ్చితంగా 33% రిజర్వేషన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటూ నిన్న నారా లోకేష్ సభాముఖంగా తెలియజేశారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక మహిళల్లో పెద్ద ఎత్తున ముఖ్యంగా అంటే ఆనంద రేఖలు వ్యక్తమైనట్లుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ పైన టీడీపీ అధినేత చంద్రబాబు పంచులతో విరుచుకుపడి శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. అలాగే హాజరులోనూ మహానాడు రికార్డులు సృష్టించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది హాజరయ్యారు. ఇక పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. ఇక టీడీపీ పార్టీ తనకంటూ ఒక ప్రాధాన్యత అది స్థాపించినప్పటి నుంచి సంతరించుకుంది. అయితే నిన్న జరిగిన మహానాడు సభలో ఏకంగా గిన్నీస్ రికార్డు స్థాయి వరకు వెళ్ళాయంటే తెలుగు తమ్ముళ్ళు ఎంతగా పార్టీని ఆదరిస్తున్నారో మరొకసారి ఆలోచించాల్సిన విషయమే. ఇక అలానే మనం చూసినట్లయితే యువతకు బంగారు భవిత, మేం పనిచేసేది భవిష్యత్ తరాల కోసం, ఎన్నికల కోసం కాదు అంటూ చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. జెన్ ఆల్ఫాకు విస్తృత అవకాశాలు, వైసీపీ 5 ఏళ్లలో విధ్వంసం చేసింది, మేం 2 ఏళ్లలోనే గాడిన పెట్టాం, ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నామంటూ చెప్పారు. ఇక రక్త చరిత్ర రాసే వాళ్ళు స్వర్ణాంధ చరిత్ర రాయలేరంటూ కూడా విమర్శించారు.
అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే గొడ్డలి పార్టీకి గోల్ లేదు, అంతా అడ్డగోలే అంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మాటలలో చాతుర్యం, అలాగే మనుషులను ఉద్దేశించి మాట్లాడి ఎక్కడ నుంచి చిట్ట చివర ప్రజల నుంచి ప్రతి ఒక్కరిని, సభలో ఉన్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేశారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన పదజాలంతో. ఇక అలానే మనం చూసినట్లయితే వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారటం వారి విధానం, ఐటీ నుంచి క్వాంటమ్ కి ఎదగడం మన విధానం అంటూ ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక మహిళా సాధికారత మన లక్ష్యం, ఈ మహానాడు వారికే అంకితం, తొలి రోజు అధినేత ప్రసంగం. ఇక మనం చూసినట్లయితే తొలి రోజే సంచలనం అంటూ మనకు కనిపిస్తుంది. పార్టీ పరంగా మహిళా కోటా అమలుకు సై, లోకేష్ ప్రతిపాదనపై మహిళలు హర్షాతి రేఖలు. అలాగే వైసీపీపై పంచ్ డైలాగులతో బాబు హోరు, ఇక అక్కడ వచ్చిన వాళ్ళంతలో నింపేశారు జోరు హుషారు అన్నట్లుగా ఉంది. ఇక 4 తీర్మానాలు, 48 మంది ప్రసంగం. నేడు చివరిలో రాజకీయ తీర్మానం, శ్రేణులు హాజరులో రికార్డు అంటూ రికార్డుల పరమైన మహానాడునైతే నిన్న మనం చూడొచ్చు. ఎప్పుడూ లేని విధంగా, ఇంత దశగా ఏదైతే ఆన్లైన్ వర్చువల్ మోడ్లో పెట్టినప్పటికీ తెలుగు తమ్ముళ్ళు, అలాగే ముఖ్యంగా టీడీపీని అభిమానించే ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు క్రమబద్ధీకరించి సమయాన్ని వెచ్చించి మరి ఏదైతే ఆన్లైన్ వర్చువల్ మోడ్లో జరుగుతుందో మహానాడిని ప్రతి ఒక్కరూ వీక్షించారు. కాబట్టి గిన్నెస్ రికార్డును కూడా హోల్డ్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే, ఓటు తొలగిస్తే ఓడిపోతాం, స్టాలిన్ మమత ఇలాగే ఓడారు అంటూ జగన్ వ్యాఖ్యలు. సర్పై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేతలకు ఆదేశం. ఇక 4 నుంచి 12 దాకా వెన్నుపోటు ఆందోళన, పార్టీ విస్తృత భేటీలో జగన్ పిలుపు. అయితే ఏదైతే సర్ కొత్తగా వచ్చినటువంటి విషయం మనం చూసినట్లయితే, సర్ గనక ఉపయోగించి ఓట్లు తొలగిస్తే గనక ఖచ్చితంగా ఇబ్బంది వాతావరణం తవి చూస్తామని చెప్పేసి జగన్ నిన్న చెప్పడం జరిగింది. అసలు ఏంటి తీర్మానం అని గనక మనం ప్రత్యేకంగా చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఓట్లు తొలగిస్తే ఓడిపోతాం, స్టాలిన్ మమత ఇలాగే ఓడారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియలో పార్టీ సానుభూతి పరులు ఓట్లను తొలగించేస్తే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ ఓట్లు తొలగించకుండా చూడాలని పార్టీ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు సమన్వయకర్తలను ఆదేశించారు. ఇక సర్పై అనేక రాష్ట్రాలు అనేక సందేహాలు, భయాలు, ఆందోళనలు కలిగి ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక పశ్చిమ బెంగాల్లో 11.9% 91 లక్షల ఓట్లు తొలగించారని, ఇక తమిళనాడులో 11.6%, అలాగే 74 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఇక మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 44,900 ఓట్లను తొలగించడంతో ఆమె 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారని, ఇక స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరులో 71,133 ఓట్లను తీసివేయడంతో ఆయన 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సర్ ప్రక్రియ ఏదైతే ఉందో కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పడం చూశాం. ఇక బుధవారం తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడారు. అలాగే చంద్రబాబుకు కుప్పంలో 22,000 దొంగ ఓట్లు ఉన్నాయని జగన్ ఆరోపించారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వచ్చే ఈ నెల 4 నుంచి 12 దాకా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట ప్రతిపాదించారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక చంద్రబాబు రాక్షస పాలనపై చర్చ జరపాలన్నారు. ఈ సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం మనం చూసాం. ఇక ప్రజలందరికీ అందించి చంద్రబాబు అరాచక పాలన, హామీలు బుట్టదాఖలుపై వివరించాలన్నారు. నాన్న తర్వాత తన పాలనలోనే సంక్షేమం జరిగిందని, ప్రజలంతా క్షేమంగా ఉన్నారని చెప్పేసి వైసీపీ ముఖ్య నేత ఎవరైతే వైసీపీ అంటూ అనేక సార్లు తన గలం విప్పుతూ టీడీపీని వ్యాఖ్యానిస్తూ ఏకంగా ఆయన మాట్లాడిన మాట మనం చూసినట్లయితే అరాచక పాలన, హామీలు బుట్టదారులపై విచారణ జరిపించాలి. ఇక నాన్న తర్వాత తన పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్న మాట అయితే
స్పష్టంగా మరొకసారి ఉపయోగించడం మనం చూసాం. ఇక చంద్రబాబు కుట్రలను ఎదుర్కొని విజయం సాధించాలని పోటీ చేసే అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందించాలని అసెంబ్లీ ఇన్ఛార్జీలకు స్పష్టం చేశారు. ఇప్పుడు వారికి సహకరిస్తే వారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి పని చేస్తారన్నారు. అయితే స్థానిక ఎన్నికలకు ఓటమిని అసెంబ్లీ ఇన్ఛార్జ్ వైఫల్యంగానే పరిగణిస్తామని హెచ్చరించారు. ఇక నిద్రలో మావిగన్ అనే మాట వినిపిస్తే చంద్రబాబు గుండె ఆగిపోయి చనిపోయేలా ఉన్నాడు అంటూ పెద్ద మాటే వాడారు. మరి అయితే దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో, అసలు ఈ విషయాన్ని ప్రజలు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో చూడాలి. మరి ఇక అలాగే జనం వెన్నుపోటుదారులా గత ఎన్నికల్లో తనను దారుణంగా ఓడించింది, భారీ మెజారిటీతో కూటమిని గద్దెక్కించింది ప్రజలన్న సంగతి జగన్ మర్చిపోయినట్లు కనపడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రజా తీర్పు వెలువడిన జూన్ 4 నుంచి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసనను కూడా మనం చూడొచ్చు. ఇక వైసీపీ ముఖ్య నేతలు కూడా తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, అంటే జనం తన వెనుకున్న అంటే ముఖ్యంగా వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాం. ఇక స్థానిక సంస్థల్లో వైసీపీని గెలిపించే బాధ్యత ఆయన తీసుకుంటారా, ఓటమికి బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్ల ముందే స్థానిక ఎన్నికలు జరిగితే అభ్యర్థుల ఎంపిక ముఖ్యంగా ఎందుకు ఇంత లేట్ అయిందని కూడా ఆయన ప్రశ్నించారు. 2024లోనూ ఇదే తరహాలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించి ఆఖరి నిమిషంలో సర్వేలు పేరిట చెప్పి మొండి చేయి చూపారని, ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికల్లో తమలెత్తిన పెట్టి మళ్ళీ ఖర్చు చేసి అభ్యర్థిని గెలిపించుకున్న 2029లో టికెట్ ఇస్తారన్న గ్యారంటీ ఏమిటని నిలదీస్తున్నారు. చూడాలి మరి. అయితే ఈ విషయం మళ్ళీ వైసీపీని ఎంతగా బాధిస్తుందో, ఎన్ని ఓట్లు కోల్పోతారో త్వరలోనే తెలుస్తాయి. ఇక మరొక వార్తా విశేషం చూసినట్లయితే నేడు సిద్ధరామయ్య రాజీనామా. గవర్నర్ సమయం కోరిన సీఎంఓ మంత్రులకు ఈరోజు అల్పాహార విందు. కర్ణాటక ప్రభుత్వంలో ఒక్క రోజులోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే గురువారం ఉదయం అల్పాహార విందుకు పిలిచి మరీ ఈ విషయం చెబుతారేమో అని కాస్త ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. గురువారం ఉదయం అల్పాహార విందుకు రావాలని సీఎం మంగళవారం రాత్రి మంత్రులకు ఆహ్వానం పంపారు. ఆయనకు ఆప్తులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారని తెలిసింది. ఇక నెహ్రూ వర్ధంతిలో బుధవారం పాల్గొన్న సిద్ధరామయ్య రాజకీయాలతో పాటు అన్ని విషయాల గురించి గురువారం మాట్లాడమని జాతీయ రాజకీయ పార్టీలో అయితే తెలుస్తుంది. ఇక ఆయన రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ఆఫర్లను ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రాజీనామాల వెనక ఉన్న అసలు ఆఫర్లు ఏంటి, ఆ ఆఫర్లను పెట్టుకొని సిద్ధరామయ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది కాస్త ఆసక్తి నెలకొన్న ప్రక్రియగా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజ్యసభ టికెట్ ఇస్తామని జాతీయ రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఇక వీటన్నిటితో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకమైన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే తాను రాజకీయాల్లోకి రాలేనని, హిందీ సమస్య అవుతుందని సిద్ధరామయ్య అంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో సీఎం పదవికి రాజీనామా చేశాక ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర ఆసక్తి నెలకొన్న విషయంగా మనం చూడొచ్చు. అయితే ఇక ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సంపూర్ణ మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ అయితే ముఖ్యంగా ఒక మాట తెలిపారు. ఇక ఊహాగానాలు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించారు. అసలు ఇవాళ ఏం జరుగుతుందని సర్వంత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే రీవెరిఫికేషన్ బాటా. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి 4గురిలో ఒకరు దరఖాస్తు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 12వ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఇక ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో ఫలితాలు విడుదలై 2 వారాలు గడుస్తున్నా ఇబ్బందులు సాగుతున్నాయి. అలాగే ఈ ఏడాది సిబిఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థులు ఏకంగా 4,04,319 మంది తమకు సంబంధించిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి 4 విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక ఫలితాలు వెలువడిన నుంచి 13 నుంచి ఆన్లైన్ పోర్టల్ డౌన్ అవుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తుంది. కాగా జవాబు పత్రాల స్కాన్ కాపీలో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా అంటే బ్లర్గా కనిపిస్తున్నాయి. అయితే అసలు ఏం జరుగుతుంది అని తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. ఒక విద్యార్థి పేపర్లు మరొకరికి ట్యాగ్ చేయడం వల్ల ఒకరి మార్కులు తగ్గి మరొకరికి అన్యాయంగా పెరిగి ఉంటాయంటూ సమస్య దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది విద్యార్థులతో ఆగదు. ఆ ప్రభావం దరఖాస్తు చేయని మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల మెరిట్ను, కాలేజీ అడ్మిషన్ ర్యాంకులను ప్రభావితం చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అన్యాయాన్ని సవాల్ చేసేందుకు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ పోర్టల్ మే 29 వరకు కానీ తెరుచుకొని బోర్డు ప్రకటించడంతో ఈలోపు ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్ల గడువు ముగుస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లు, ఆరోపణల నేపథ్యంలో బోర్డు ఇప్పటి వరకు 8.9 లక్షల జవాబు పత్రాలను డిజిటల్ గా పంపించగా మిగిలిన పెండింగ్ కాపీలను మే 27లోగా అందిస్తామని పేర్కొంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే బోర్డు మూల్యాంకన పోర్టల్ హ్యాకింగ్ కు గురైందా అనే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో తమ ఆన్లైన్ వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నాయని బోర్డు వివరణ ఇచ్చుకుంది. అయితే చూడాలి మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎలాంటి విషయాలు కూడా తెలుస్తాయో కాస్త వేచి చూడాల్సిన విషయం ఎంతవరకు ఉంది. అయితే పిల్లలు మాత్రం కాస్త కంగారు పడి ఈ రీవాల్యూషన్ అప్లై చేయడం కూడా కాస్త గందరగోళం నెలకొనే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూద్దాం. ఇక సాక్షి పేపర్ ఒకసారి మనం పరిశీలిద్దాం. సాక్షి పేపర్లో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఏటో ఒకసారి చర్చిద్దాం. ఇక బాబు రాక్షస పాలనపై పోరు, పార్టీ శ్రేణులపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు, వెన్నుపోటుకు 2 ఏళ్లు బుక్లెట్ విడుదల చేసిన జగన్. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు కూడా మనకు కనిపిస్తుంది. ఇక యువకులు, రైతులు, మహిళల ముఖ్యంగా అయితే సమక్షంలో చర్చ అంటూ ఆయన మాట్లాడిన మాట కూడా మనం చూడొచ్చు. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు, ప్రజలకు వెన్నుపోటు పెడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తెగిలేలా, నిరసన సెగ ఖచ్చితంగా తగులుతుంది అంటూ ఏదైతే నిన్న మాజీ సీఎం జగన్ మాట్లాడారో కాస్త ఆలోచించాల్సిన విషయం. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి చంద్రబాబు బాధుడు అంటూ నిన్న మాజీ సీఎం జగన్ మాట్లాడడం చూసాం. దీనిపై అడిగితే చంద్రబాబు నాయకుడుకు బీపీ పెరుగుతుంది, ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకొని పులి తిన్నట్టుగా తినేస్తున్నాడు అంటూ మాజీ జగన్, ముఖ్యంగా అంటే మాజీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఒకప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటి ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు మీద అనేక విమర్శలు. చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్ గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. ఇక పచ్చి మోసాలుగా సూపర్ 6లు, సూపర్ 7లు ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ ఉండడేమో. అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు కుట్రను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా అయితే ఏదైతే వ్యక్తి ప్రతిసారి అవతల వ్యక్తిని విమర్శిస్తూ వస్తున్నారో అయితే ఇప్పుడు కాస్త ద్వంద్వ వైఖరి చూపిస్తూ మరొకసారి మాట్లాడిన మాట ఏంటంటే, సర్ అనేది రాజకీయ
ఓటులు ఏవైతే ఉన్నాయో అవి చీలిపోతాయా, లేదంటే ఏదైతే మమతకు జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుందా, ఏదైతే స్టాలిన్కి జరిగిందో అదే మళ్ళీ వైఎస్ జగన్కి వర్తిస్తుందా అని ప్రజలలో కాస్త క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. చూద్దాం మరి ఇక ఏమవుతుందో. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి అంటూ. ఇక మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నిజమా కాదా, డిఎస్సి నిర్వహణలో విఫలమైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఇక రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. ఇక డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ అయితే చేయాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం పరిశీలించినట్లయితే ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ఇక గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ మనకు కనిపిస్తుంది. వైకాపాది వేట కొడవల నుంచి గొడ్డలి, మనది ఐటీ నుంచి క్వాంటమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగ్ వినిపించారు చంద్రబాబు. ఇక రక్త చరిత్ర రాసేవాడు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు. అలాగే తెదేపాలో కేడర్ లీడర్. ఇక సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మన ధ్యేయం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత లక్ష్యం, యువతకు భవిత, రైతుకు భరోసా మన విధానం. ఇక తెదేపా పుట్టుక ప్రస్థానం అన్ని అద్భుతాలే అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే 33% మహిళలకు సీట్లు కేటాయించడం అనేది మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీ తీసుకున్న ఏదైతే సంక్లిష్టమైన నిర్ణయంగా అయితే మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే తమిళనాడు అభివృద్ధికి తోడ్పడండి, 25 నిమిషాల పాటు ప్రధాని మోడీతో సీఎం విజయ్ భేటీ. ఇక తమిళనాడుకు నిధులు, ప్రాజెక్టులపై విజ్ఞప్తులు, రాష్ట్ర గీతం, మేకేదాటు డ్యామ్, కావేరీ జలాల ప్రస్తావన. ఇక తమిళనాడు అభివృద్ధికి సహకరించాలని విన్నపం. అలాగే ముఖ్యంగా సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే పినరాయి విజయన్ కుమార్తె సంస్థకు ముడుపులు చెల్లించి అభియోగాలు. ఇక మనీ లాండరింగ్ కేసు నమోదు. అలాగే వాహనాలపై సిపిఎం కార్యకర్తల దాడులు. ఇక కేరళ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు, మమ్మల్ని అంతం చేయలేరు అంటూ పినరాయి స్పష్టీకరణ. ఇక ఈడీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో కాస్త వేచి చూడాలి మరి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే రాజస్థాన్ వైభవంగా సూర్యవంశీ ఊచకోత. ఇక ఎలిమినేటర్లో సన్ రైజర్తో ఓటమి, ఇక టోర్నీ నుంచి అవుట్ అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే నేడు సిద్ధు రాజీనామా అంటూ మనకు కనిపిస్తుంది. ఇక గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం, రేపు కొత్తగా సీఎం డీకే ప్రమాణ స్వీకారం. కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది. అయితే అసలు ఇవాళ మనకి తెలుస్తుంది అసలు ఏం జరగబోతుందో, నిజంగా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారో లేదో, అయితే కొత్త సీఎంని ఎన్నుకుంటారో లేదో అన్న విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే చూద్దాం అసలు ఇక ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే టీడీపీ వైపు తెలంగాణ చూపు అంటూ మనకు కనిపిస్తుంది. తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ అయితే అన్నారు. ఇక మహానాడు వేదికపై తెలంగాణ మేనిఫెస్టోలో వైఫల్యం ఆయన మాట్లాడుతూ గుడిసెల్లో జీవించిన సాధారణ ప్రజలను మంత్రుల స్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది అంటూ ఆయన చెప్పారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వచ్చిన మార్పులు ఆ పార్టీ ప్రభావానికి నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడుగా ఎన్టీఆర్ అని అరవింద్ కుమార్ గౌడ్ అయితే అన్నారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే యుగ పురుషుడు ఎన్టీఆర్ బే ఏరియాలో ఘనంగా మహానాడు వేడుకలు. ఇక కాలిఫోర్నియాలో కూడా నిన్నైతే మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయంటూ మనకు తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహనీయుడని, తెలుగు నేలపై పుట్టడం తెలుగు జాతికి గర్వకారమని నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. బే ఏరియాలో ఎన్ఆర్ఐ టీటీడీ ముఖ్యంగా ఏదైతే ఆధ్వర్యంలో మహానాడుతో పాటు 103వ జయంతి మినీ మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంత్రి నారా లోకేష్ కూడా అదే విధంగా కష్టపడుతున్నారని కొనియాడారు. ఇక మహానాడు రెండవ రోజు మెయిన్ స్క్రీన్ పై జయరాం ఎన్ఆర్ఐల భాగస్వామి ముఖ్యంగా ప్రసంగించున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అయితే టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలో కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే ఆ పండుగని వాతావరణాన్ని అక్కడ కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే శక్తి సంపన్నులుగా మహిళలు అంటే మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే 33% మహిళా రిజర్వేషన్ చరిత్రాత్మక మైలురాయి. ఇక మహిళా సాధికారతకు టీడీపీ పెద్దపీట. మహిళా సంక్షేమం కోసం పెట్టే ప్రతి పైసా దేశ భవిష్యత్తు కోసమే అంటూ చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇక మహిళా సాధికారతకు ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది. ఇక ఎవరైతే మహిళలు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారో వాళ్ళకి టీడీపీ గవర్నమెంట్ అయితే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక 2029 ఎలక్షన్స్ లో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక చట్టసభల్లో ఏదైతే 33% రిజర్వేషన్ అన్నారో దాన్ని టీడీపీ ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇక మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిపిస్తుందని నిన్న సీఎం చంద్రబాబు నారా లోకేష్ మహానాడు సభాముఖంగా చెప్పారు. ఇక ఈ విషయం అయితే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక మహిళల ప్రాధాన్యత మరింత సంతరించుకునే అవకాశంగా టీడీపీ ముందుకు సాగుతుంది అంటూ మనకు తెలుస్తుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి వైకే న్యూస్ అనాలిసిస్. అండ్ రేపటి రోజున మళ్ళీ వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.